ఉమ్మడి మెదక్ జిల్లాలో సూర్య ప్రతాపం పెరిగిపోతోంది. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో భానుడు సెగలగక్కుతున్నాడు. గత వారం రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అసలు బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్నటువంటి నేషనల్ హైవే 65 పై ఉన్నాము. ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవే హైదరాబాద్ నుంచి కూడా ముంబై వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారిపై కూడా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అటువంటిది ఈరోజు ఆదివారం ఈ హాలిడే సమయంలో మాత్రం ఇంకా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతతో మాత్రం అసలు జనాలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాహనాల సంఖ్య కూడా ఈ హైవేపై మాత్రం తీవ్రంగా తగ్గింది. దీంతో హైవే అంతా కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం భారీ వాహనాలతో పాటు కార్లు ఏవైతే ఉన్నాయో కార్లలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా బైకులపై వెళ్ళేటువంటి వారు, ఆటోలపై వెళ్ళేటువంటి వారు మాత్రం కాస్త రాకపోకలను వాయిదా వేసుకొని సాయంత్రం సమయంలో లేదా ఉదయం సమయంలోనే ఎండ రాకముందే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా వరకు కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండడంతో మాత్రం బయటికి రాలేకపోతున్నారు. అలాగే బయటికి వచ్చినటువంటి జనాలు కూడా ఇటు ముఖానికి మాస్కులు ధరించి అలాగే క్యాప్స్ ధరించి కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న శివంపేటలో మెదక్ జిల్లా శివంపేటలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 43 డిగ్రీలు, సిద్దిపేట జిల్లాలోనూ 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా కూడా ఉష్ణోగ్రతల పరిస్థితి అయితే ఇలానే ఉంది. అలాగే ఈ వేసవి దృష్ట్యా మాత్రం ఎండ దృష్ట్యా మాత్రం ఇటు కూలర్లకు కావచ్చు అలాగే ఏసీలకు కూడా విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. దీంతో అక్కడ ఈ కూలర్లకు ఏసీలకు మాత్రం డిమాండ్ పెరగడంతో మాత్రం కొనుగోలుదారులు మాత్రం అక్కడ ఏసీలను కూలర్లను కూడా కొనేందుకు కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం భానుడి ప్రతాపం మాత్రం చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా కూడా ఎండలు మాత్రం దంచి కొడుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత ఎక్కువ అవడంతో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మాత్రం డాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. అలాగే బాడీ డిహైడ్రేషన్ కాకుండా మాత్రం తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే ఓఆర్ఎస్ పలికినటువంటి ప్యాకెట్స్ ఏవైతే ఆ ప్యాకెట్లను కూడా నీళ్ళలో కలుపుకొని తాగితే కనుక ఈ వడదెబ్బ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి.